చెప్పమ్మా నాకు చెప్పమ్మా వెళ్ళిపోతాను. సరే, నీకు మంచి కథ చెప్తాను, చక్కగా విను. కథ విన్నాక నువ్వు బొజ్జో వాళ్ళకి అల్లరి చేయకుండా. సరే, అయితే నీకు ఈరోజు సింహం చిట్టెలుక కథ చెప్తాను, సరేనా? ఓకే. అయితే ఒకానొక అడవిలో ఒక పెద్ద సింహం ఉందంట. అలానే అదే అడవిలో ఒక చిట్టెలుక కూడా నివసిస్తుందంట. అయితే ఒకరోజు సింహం అంటే ఏంటి? లయన్. ఏంటి? లయన్ ఒక చెట్టు కింద బొజ్జుందంట. ఓకే, నిద్రపోతూ ఉందంట. అలా నిద్రపోతున్నప్పుడు పక్కనే ఉన్న ఒక కన్నం నుంచి చిట్టెలుక బయటికి వచ్చి పరిగెడుతూ ఉందంట. అలా పరిగెడుతూ వెళ్ళి సింహం కాలుకి తగులుకుందంట. అప్పుడు సింహము ఒక్కసారిగా లేచి, నన్ను నిద్ర లేపింది ఎవరు అని అడిగిందంట. అలా అడగగానే చిట్టెలుక భయంతో, మృగరాజా నన్ను క్షమించు, నేనే నీ కాలుకు తెలియకుండా తగులుకున్నాను, నీ నిద్రాభంగం చేసినందుకు నన్ను క్షమించు మృగరాజా అని అడిగిందంట. నువ్వు నా కాలి గోరంతా లేవు, నువ్వు నా కాలికి తగిలి నా నిద్రాభంగం చేస్తావా అని అడిగిందంట. క్షమించు మృగరాజా, తెలియక చేశాను, ఇంకెప్పుడూ చేయను. అలానే ఈసారి నువ్వు నన్ను వదిలేస్తే మరోసారి నీకు ఏ విధంగానైనా నేను ఉపయోగపడతాను మృగరాజా అని అందట. వెంటనే సింహం గట్టిగా నవ్వుతూ, నీవు నా కాలిగోడంత లేవు, చిన్న ప్రాణానివి, నువ్వు నన్ను కాపాడతావా? నవ్వింది సింహం అని గట్టిగా నవ్విందంట. మృగరాజా, తప్పకుండా నేను నిన్ను కాపాడుతాను, నన్ను నమ్ము, ఈసారికి నన్ను వదిలే మృగరాజా అని అడిగిందంట చిట్టెలుక. వెంటనే సింహం, సరేలే, ఈసారికి నువ్వు ఇలా క్షమాపణలు అడుగుతున్నావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, ప్రాణభిక్ష పెట్టాను పో అని అందంట. అలా అన్నాక వెంటనే చిట్టెలుక అక్కడి నుంచి పారిపోయిందంట. ఇలా జరిగిన కొన్ని రోజులకి మరలా సింహం అడవిలో తిరుగుతూ ఉందంట. తిరుగుతూ ఉండగా ఒక వేటగాడి బరిలో పడిపోయింది. పాపం వలలో పడి వేటగాడి వేసిన వలలో చిక్కి సింహం బాధపడుతూ ఉందంట. అయ్యో, వలలో చిక్కానే, ఈ వేటగాడు నన్ను చంపేస్తాడేమో అని బాధపడుతూ ఉందంట సింహం. అప్పుడు అటుగా వెళ్తున్న ఆ చిట్టెలుక సింహాన్ని చూసి, అయ్యో, నా స్నేహితుడు వలలో పడ్డాడు, చాలా బాధపడుతున్నాడు, నేను ఎలా అయినా వెళ్ళాలి, నా స్నేహితుడిని కాపాడాలి అనుకుంటూ సింహం దగ్గరికి చిట్టెలుక వెళ్ళిందంట. వెళ్ళి, మృగరాజా, నువ్వేమీ బాధపడకు, నిన్ను నేను కాపాడతాను అని అందంట. వెంటనే సింహం, ఈ చిన్న ప్రాణి చిట్టెలుక నన్నెలా కాపాడగలుగుతుంది అని బాధపడుతూనే ఉందట. బాధపడుతూ ఉండగా చిట్టెలుక ఎలా నా స్నేహితుడిని కాపాడాలని ఆలోచించి ఒక ఉపాయం తట్టింది. ఉపాయం తట్టగానే వెంటనే చిట్టెలుక ఆ వలని, వేటగాడు వేసిన వలని మొత్తంగా కొరికేయడం మొదలుపెట్టిందంట. ఇలా మొత్తం వలని కొరికేసి సింహం కొరకేగానే సింహం నెమ్మదిగా ఆ వల నుంచి బయటపడి అడవిలోకి పారిపోయింది. సింహం పారిపోయిన వెంటనే చిట్టెలుక కూడా అక్కడి నుంచి
పారిపోయిందట. ఈ విధంగా చిన్న చిట్టెలుక మాట ఇచ్చిన ప్రకారం పెద్ద సింహాన్ని వేటగాడి బారి నుంచి కాపాడిందట. మరి ఈ కథలో నీతేంటో తెలుసుకుందామా? చిన్నవారైనా